భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా మార్మోగిన పేరు నితీష్ కుమార్ రెడ్డి. టీమిండియాకు మంచి ఆల్రౌండర్ దొరికాడంటూ ఫ్యాన్స్, మాజీ ప్లేయర్స్ సంతోషపడ్డారు. ఐపీఎల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన నితీష్ కొన్ని నెలల వ్యవధిలో భారత జట్టులో కీలక ఆటగాడైపోయాడు. 3 ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకటిగా ఎదిగాడు. కానీ తన మీద పెరిగిన అంచనాలను అందుకోలేకపోవడంతో ఇప్పుడు 3 ఫార్మాట్లోనూ అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్కు జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశమే దక్కలేదు. 2024 ఐపీఎల్లో నితీష్ 13 ఇన్నింగ్స్లలో 33.67 సగటుతో 303 పరుగులు చేయడంతో భారత జట్టులోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడే అద్భుత అవకాశం దక్కింది. మెల్బోర్న్ స్టేడియంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్ మీద అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత నితీష్ ఫామ్ కోల్పోయాడు. అతడిని ఫిట్నెస్ సమస్యలు కూడా వెంటాడాయి. దీంతో జట్టులోకి అతను వస్తూ పోతున్నాడు. కానీ ఏ ఫార్మాట్లోనూ నిలకడగా రాణించడం లేదు. టెస్ట్ల విషయానికి వస్తే మెల్బోర్న్ శతకం తర్వాత అతను 6 టెస్టులు ఆడాడు. అందులో 11.33 సగటుతో కేవలం 102 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో రాణించలేకపోయిన నితీష్ గాయం కారణంగా అర్ధాంతరంగా పర్యటన నుంచి నిష్క్రమించాడు. తర్వాత వెస్టిండీస్ పై ఆడాడు. కానీ ప్రదర్శన గొప్పగా లేదు. తాజాగా దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్కు అతన్ని పక్కన పెట్టారు. రెండో మ్యాచ్లో అవకాశం దక్కినా ఫెయిల్ అయ్యాడు. వన్డేల్లోనూ ఈ ఏడాది ఐపీఎల్లో సైతం నితీష్ తేలిపోయాడు. నితీష్ ఈ సీజన్లో 13 ఇన్నింగ్స్లో 22.75 సగటుతో 182 పరుగులు సాధించాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. దీంతో నితీష్ వన్ సీజన్ వండర్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. నితీష్ పేరుకు మాత్రమే ఆల్రౌండర్ అని, అతను బౌలింగ్ చేసేది తక్కువ అని, చేసినప్పుడు కూడా ప్రభావం చూపించట్లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు తోడు ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలతో నితీష్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. తర్వాతి టెస్ట్ సిరీస్ కు అతను జట్టులో ఉండడం సందేహమే. ఇప్పుడిక పరిమిత ఓవర్ల క్రికెట్లో నితీష్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది. బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్ లో ప్రభావం చూపించకపోవడంతో కెరీర్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి మెరుగులు దిద్దుకొని దేశవాళీల్లో ఐపీఎల్లో సత్తా చాటితే తప్ప అతడి అంతర్జాతీయ కెరీర్ గాడిన పడడం కష్టమే.